రంగమ్మత్త సుమతి అక్క చూడు ఎలాంటి పనులు చేపిస్తుందో భాస్కర్తోని. ఇది ఎక్కడ విడ్డూరం, మొగడితోని మిరపకాయల తోనగలు తీపిస్తుంది. ఏమండి మీకు అవసరమా అండి ఇలాంటి పనులన్నీ? నేను చూసుకుంటాను కదా, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. చూడు అక్కడున్న సుజాత ఎలా నవ్వుతుందో మనల్ని చూసి. నాకు అసలే నచ్చడం లేదండి. నేను చూసుకుంటాను, మీరు ఇంట్లోకి వెళ్ళి పడుకోండి మంచిగా కూలర్ వేసుకొని. సుమతి, ఇన్ని ఎండుమిరపకాయల తొడుమలు తీసేటివి ఉన్నాయి. నువ్వు ఒక్కదానివి అయితే 2-3 అవుతుంది. నేను కొద్దిగా సహాయం చేస్తే కాస్త 2 గంటల ముందు అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ ఎండ వస్తే మండుతుంది, చేలు ఇట్లా ముక్కు గిట్లా బాగా ఎండకు మనం తట్టుకోలేము. ఈ మిరపకాయల తొడుమలు కూడా మనం తీయలేము. అందుకే నీకు కాస్త సహాయం చేస్తున్నాను. ఎవరు నవ్వుకుంటే మనకేంటి చెప్పు. నువ్వు వాళ్ళనేం పట్టించుకోకు, మన పని మనం కానిచ్చేద్దాం. లోకులన్న తర్వాత కాకుల్లాగా అరుస్తూనే ఉంటారు. అబ్బా మీరెంత మంచివారండి, ఇంత సహాయం చేస్తున్నారు. ఎదుటి వాళ్ళు మనల్ని చూసి నవ్వినా కూడా నాకు సహాయం చేయడము మీరు ఆపలేదు. మళ్ళీ నేను ఎక్కడ ఎండలో ఇబ్బంది పడతానో ఆ మిరపకాయల తొడుమలు తీసుకుంటూ అని మీరు నాకు సహాయం చేస్తున్నారు. నేను దీనికి మీకు ఎంతో రుణపడి ఉంటాను. అయ్యో సుమతి, మనలో మనకు ఇన్ని మాటలు ఎందుకు? భార్యాభర్తలు అన్న తర్వాత ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ఇలా అన్నిటికీ మనము థ్యాంక్ యూ, కృతజ్ఞత అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది మన బాధ్యత. నాకు కష్టం వచ్చినప్పుడు నువ్వు చెయ్యి, నీకు కష్టం వచ్చినప్పుడు నేను చేస్తా. ఒకరికొకరు తోడుండాం. అదే దాంపత్య జీవితం అంటే. మీరు చెప్పిన ఈ మాట చాలండి. మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం. ఏ జన్మలో నేను ఎంత పుణ్యమో చేసుకొని ఉంటాను. అందుకే ఈ జన్మలో ఇంత మంచి అర్థం చేసుకునే భర్త నాకు దొరికాడు. మరి ఇప్పుడు వర్షాలు పడేలా ఉన్నాయి. తొందర నేను మామిడికాయలు కొట్టించుకొని వస్తాను ముక్కలు ముక్కలుగా. అప్పుడు సాయంత్రానికి పచ్చడి పెడుతూ లేగా. సాయంత్రం గిన్నె కడిగి పోయి కూడా కారం కూడా పట్టిస్తా, ఆవకాయ పచ్చడి పెడుతూ. సరేనండి. ఇలాంటి అర్థం చేసుకునే భర్తలు దొరకడం మన అదృష్టం అండి. ఇలా దొరికితే మీ జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదే మన హెచ్వి కార్టూన్ క్రియేషన్స్ కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.